అన్ని భావాలు సానుకూలంగా ఉంటే జీవితం ఒక అందమైన ఉద్యానవనంలా ఉంటుంది. కానీ అలా ఎల్లప్పుడూ సానుకూల భావాలు, పరిస్థితులు ఉండవు. ప్రతికూల భావాలు కూడా ఉంటాయి, కొన్నిసార్లు అవే ఎక్కువగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు మనం వద్దనుకున్నా ఎదురవుతుంటాయి. జీవితంలో గొప్ప సాధన ఏమిటంటే ఎదురైన ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోవడం. పరిస్థితులు మారాలంటే మన ఆలోచనలు మారాలి. ఆలోచనలు మారాలంటే మన భావాలు మారాలి. ముళ్ళు లేని గులాబీలు ఉండవు, తుఫాను చూడని సముద్రం ఉండదు. ఆకులు రాల్చే కాలాన్ని దాటితేనే చెట్టు పచ్చదనాన్ని చూడగలదు. మేఘాలు కమ్మినా సూర్యుడు మాయం కాడు, సరైన సమయం వచ్చినప్పుడు కొత్త కాంతితో ప్రకాశిస్తాడు. చీకటి తర్వాత వచ్చే వెలుగుకు ఎక్కువ విలువ ఉంటుంది. లంకలో సీతమ్మ ఏమైపోయిందో, రాక్షసులు తిన్నారో, బాధతో చనిపోయిందో అని హనుమంతుడు ప్రతికూల భావాలతో చాలా బాధపడ్డాడు. కాని ఆ తర్వాత ఆ తల్లిని చూడగానే ఎంతో సంతోషించాడు. చిన్న శరీరంతో కోతి రూపంలో తోటంతా తిరిగి సందడి చేశాడు. రాముడు చూడమంటే లంకను కాల్చి వచ్చాడు. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. అది మంచిదైనా చెడ్డదైనా అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. ప్రతికూల అంశాలను తొలగిస్తే అన్నీ సానుకూలమే అవుతాయి. సహజంగా మనస్సు ప్రతికూలం వైపు మొగ్గు చూపుతుంది. తాను భయపడుతుంది, ఇతరులను భయపెడుతుంది. మనసు యొక్క తీరును పరిశీలిస్తే ప్రతికూలతే దాని ప్రధాన వేదికగా కనిపిస్తుంది. ప్రతికూల ఆలోచనలు చెదల్లా వ్యాపిస్తాయి, పురుగుల్లా ముసురుకుంటాయి. తప్పించుకోవడానికి వీలులేనట్లు అన్ని వైపుల నుండి చుట్టుముడతాయి. ఇటువంటి ప్రతికూల భావాల నుండి మనం తప్పించుకోవాలి. శ్రీకృష్ణుడి సమక్షంలో భగవద్గీత స్ఫూర్తితో యుద్ధం చేసిన అర్జునుడిలా ధైర్యంగా నిలబడి అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగాలి. పగలే కాదు, రాత్రి నిద్రలో కూడా పీడకలలు, ఎన్నో భయాలు, ఆందోళనలు ప్రతికూలంగా మనపై పనిచేస్తుంటాయి. మన మనస్సును బలహీనపరిచి నిస్తేజం చేయాలని ప్రయత్నిస్తాయి. అందుకే మనం మంచి మాటలతో జీవించాలి, మంచి మనుషులతో కలిసి ఉండాలి, గొప్ప భావాలతో బతకాలి. అవకాశం ఉంటే గొప్ప వ్యక్తులతో కలిసి తిరగడానికి ప్రయత్నించాలి. ప్రతికూలతను మనస్సు నుండి తరిమికొట్టి సానుకూల భావాలకు స్థానం కల్పించాలి. మనస్సును ఒక బృందావనంగా తీర్చిదిద్దుకోవాలి. శ్రీకృష్ణుడి భావాలతో నిండిన భక్తుడిలా, ధైర్యంగా బతికే దేశభక్తుడిలా, జ్ఞానం కోసం తపించే ముముక్షువులా జీవించాలి. పచ్చని చెట్టుగా మారితేనే చిలుకలు వాలుతాయి, కోయిలలు వస్తాయి. ఎన్నిసార్లు నరికినా మళ్లీ చిగురించే గుణం మనలో ప్రతి అణువులో నింపుకోవాలి. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఏ మతమైనా, ఏ సంప్రదాయమైనా త్యాగం చేసేవారే గొప్పవారని స్పష్టం చేస్తున్నాయి. ఇతరుల మంచి కోరి, వారి అవసరాలను గుర్తించి, తమకు ఉన్నదాన్ని సంతోషంగా వారికి సమర్పించేవారిని ఉపనిషత్తులు త్యాగయోగులుగా పేర్కొన్నాయి. నిరంతరం, శాశ్వతంగా జీవనానందాన్ని పొందాలంటే త్యాగ సాధన కంటే గొప్ప మార్గం లేదని ఈశావాస్యోపనిషత్తు నిర్దేశిస్తోంది. పంచమ వేదంగా భాసిల్లే మహాభారతం అందించే ముఖ్యమైన సందేశం ఒక్క మాటలో చెప్పాలంటే త్యాగంతో కూడిన జీవితమే ఉత్తమమైనది. మహాభారతంలో ఎన్నో త్యాగాల కథలు ఉన్నాయి. తాము నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాపంచిక సుఖాలను వదులుకుని చరిత్రలో నిలిచిపోయిన మహనీయులెందరో మన భారతదేశంలో ఉన్నారు. త్యాగం ఎల్లప్పుడూ స్వార్థం లేకుండా ఉండాలి. కీర్తి కోసమో, ధన సంపదల కోసమో చేసే త్యాగం విలువైనది కాదు. త్యాగం చేయడానికి అవకాశం వస్తే దానిని ఒక గొప్ప అవకాశంగా భావించాలి అని రమణ మహర్షి అన్నారు. త్యాగ బుద్ధిని చూపించడమంటే అది దేవునికి మరింత దగ్గరగా వెళ్లడమే అని అరవిందులు పేర్కొన్నారు. భోగాలను అనుభవించేవారికి తాత్కాలికమైన సంతోషం లభిస్తుంది. కాని త్యాగం చేసేవారిని చూసి లోకం ఆనందిస్తుంది. స్వార్థం మనుషులను సంకుచిత మనస్కులుగా చేస్తుంది. నిస్వార్థమైన త్యాగం వ్యక్తులకు గొప్ప మానవ విలువలను కలిగిస్తుంది. అలాంటివారు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. ప్రకృతికి కొత్త అందాన్ని ఇవ్వాలని, అందరికీ ఆనందాన్ని పంచాలని చెట్లు శీతాకాలంలో తమ ఆకులను రాల్చి కొత్త చిగుళ్లకు అవకాశం కల్పిస్తాయి. వసంత ఋతువుకు స్వాగతం పలుకుతాయి. తీసుకోవడంలో కంటే ఇవ్వడంలోనే ఎక్కువ తృప్తి ఉంటుందని త్యాగమూర్తులు భావిస్తారు.
శిబి చక్రవర్తి ఒక పక్షి కోసం తన శరీరాన్ని కోసి అపూర్వమైన త్యాగనిరతిని ప్రదర్శించాడు. ఇంద్రుడు మారువేషంలో వచ్చి తన సహజమైన కవచకుండలాలను దానంగా అడుగుతున్నాడని తెలిసినా అవి తన శత్రువు కోసమేనని అర్థమైన కర్ణుడు వాటిని ఏమాత్రం ఆలోచించకుండా ఇంద్రుడికి సమర్పించాడు. త్యాగశీలత, ఆత్మసమర్పణ, నిష్కామ కర్మ ఈ మూడింటినీ వేద ధర్మం ఉత్తమమైన 3 లక్షణాలుగా పేర్కొంది. శ్రద్ధాభక్తులతో అడగండి, మీకు లభిస్తుంది. నిస్వార్థంగా ఇవ్వండి, తిరిగి పొందుతారు అనేది సనాతన సంప్రదాయంలోని గొప్ప ధర్మం. కీర్తి, ధనం, ప్రశంసలు ఇవన్నీ ప్రాపంచిక విషయాలు. వీటికి అతీతంగా ఎవరి శక్తి మేరకు వారు ఇస్తూ ఉంటే ఊటలో నీరు మళ్లీ మళ్లీ వచ్చినట్లుగా వారికి దానం చేయగల శక్తి లభిస్తుంది. త్యాగం చేయగలిగే స్థితిలో ఉన్నందుకు భగవంతునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండాలి. ఆకాశం వర్షిస్తే ఆ వర్షాన్ని సంతోషంగా స్వీకరించి భూమి పంటలను అందిస్తుంది. ఆ పంటల ద్వారా జీవులు తమ మనుగడను కొనసాగిస్తున్నాయి. ప్రకృతిలోనే త్యాగగుణం అంతర్లీనంగా ఉంది. త్యాగం ఒక అద్భుతమైన భావన, అత్యుత్తమమైన ఆధ్యాత్మిక సాధన. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక చింతనకు చాలా ప్రాధాన్యత ఉంది. జీవిత పరమార్థం గురించి ఆలోచించడం, ధార్మికమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం మన విలువల్లో ఒకటి. తరతరాలుగా